హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు అక్బర్ అకాడమీ. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, ఈ క్లాస్ కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రివిజన్లో భాగంగా దీనిని చాలా జాగ్రత్తగా వినండి ఆఫీసర్స్. ఓకేనా? సో తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా మనం గిరిజనుల గురించి చదవటం జరుగుతుంది. ఓకే రైట్. మరి ఈ గిరిజనులకు సంబంధించి నిన్న మనము బిల్లులు, అదేవిధంగా గోండులు, నాయక్పాడ్లు, కొల్లంలు, తోటీలు, ఓకే, సో వీరికి సంబంధించినటువంటి అంశాలు అధ్యయనం చేయడం జరిగింది. సో మరికొంతమంది గిరిజనుల గురించి ఈరోజు యొక్క క్లాస్లో మనము చర్చిద్దాం ఆఫీసర్స్. ఓకే, సో ఈరోజు పరధాన్ లేదా పర్ధాన్ లేదా ప్రధాన్, సో ఈ గిరిజన తెగ గురించి అధ్యయనం చేద్దాం. చూడండి, పరధాన్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ట్రైబల్ లేదా ఏజెన్సీ ప్రాంతంలో నివసించడం జరుగుతుంది. ఓకే, సో మరి వీరికి సంబంధించినటువంటి అంశాలు కనుక గమనిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా 24,823 మంది ఉన్నారు. ఓకే, మరి ఈ పరదానులు గోండుల యొక్క ఇతిహాసాలను, జానపదాలను, పాటలను పాడి వినిపించే సాంప్రదాయ కళాకారులు. ప్రతి గోండు కుటుంబం ఒక పరదాన్ కుటుంబాన్ని సాంప్రదాయ కళాకారునిగా కలిగి ఉంటుంది. మరి గోండులు వీరిని పటోడి అని పిలుస్తారు. పటోడి అంటే ఏంటి? సింగర్ లేదా గాయకుడు. ఓకే, మరి పరదాన్ల యొక్క మాతృభాష మరాఠీ అయినప్పటికీ వీరు గోండుల యొక్క ఇతిహాసాలను, జానపదాలను గోండీ భాషలోనే వినిపించటం జరుగుతుంది. ఓకే, మరి వీరి సామాజిక వ్యవస్థలో విడాకులు పంచ్ లేదా పాంచ్ అనే గ్రామ కౌన్సిల్ ద్వారా మంజూరు చేస్తారు. పునర్వివాహం చేసుకున్న వితంతువును మతపరమైన ఉత్సవాలలో పాల్గొనడానికి అనుమతించారు. ఓకే, పరదానులు లేనిదే గోండులలో కానీ రాజ్ గోండులలో కానీ ఒక్క పెళ్లి జరగదు. అదేవిధంగా అంతిమ సంస్కారాలు కూడా జరగవు. సో ఇది పరదానులకు సంబంధించినటువంటి అంశాలు. ఓకే, ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి గిరిజన సామాజిక వర్గం కోయ. ఓకే, సో కోయలు అత్యధికంగా దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి దేశీయ తెగ జాతి వారు. ఓకే, సో ప్రస్తుతం కోయలు మన ఉమ్మడి వరంగల్ జిల్లా లేదా ప్రస్తుతం ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం తాలూకాలో మరియు అదేవిధంగా ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఉన్నారు. ఓకే, మరి ఈ కోయలు ప్రముఖంగా ఎలా ప్రసిద్ధి అంటే దొరల చట్టంగా ప్రసిద్ధి. ఓకే, సో కోయలు మరియు కొండరెడ్లు ఈ రెండు తెగల వాళ్ళు కలిసి జీవిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. పటాడి కులం సాంప్రదాయ కళాకారులుగా ఉంటూ కోయ తెగలకు సంబంధించిన దేవుళ్లను, దేవతలను కీర్తించడంలో వీరు ముఖ్య భూమిక లేదా ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పుకోవచ్చు. మరి కోయలకు సంబంధించినటువంటి మతపరమైన జీవితం కనుక గమనిస్తే కోయలు మామిలి, కొమ్మలమ్మ, కాటురుడు, అడమమరాజు, కొర్రరాజు, ముత్యాలమ్మ, కుడిదేవర మొదలైనటువంటి దేవుళ్ళు లేదా దేవతలను ఆరాధించడం జరుగుతుంది. మామిలి దేవతకు మంచి పంటలు పండడం కోసం మనుషులను బలి ఇచ్చేది. అయితే ప్రస్తుతం జంతువులను బలి ఇస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ కోయ సామాజిక వర్గ ప్రజలు సూర్యచంద్రులను కూడా ఆరాధిస్తారు. ఓకే, మరి అంతేకాకుండా ప్రతి కోయ ఇంట్లో కుడి దేవర విగ్రహం ఉంటుంది. ఓకే, కోయలు విత్తనాలు నాటేటటువంటి సందర్భంలో, పంటలు కోసేటటువంటి సందర్భంలో స్త్రీ పురుషులంతా కలిసి నృత్యం చేస్తారు. అదేవిధంగా కోయల యొక్క ప్రధాన పండగ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లేదా నేటి ములుగు జిల్లాలోని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో జరుపుకునేటటువంటి సమ్మక్క మరియు సారాలమ్మ జాతర. ఓకే, మరి ఈ జాతర గురించి ఇంకా ఇతర విషయాలు, ఇంకా చాలా విషయాలు మనము జాతర అనేటటువంటి
టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేర్కొంటారు. వాస్తవాన్ని గమనిస్తే ఇది అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ఉన్నప్పటికీ, గిరిజనులు ఎక్కువ మంది పాల్గొన్నప్పటికీ, గిరిజనుల కంటే గిరిజనేతరులు ఓకేనా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా వీళ్ళు జరుపుకునేటటువంటి మరో ముఖ్యమైనటువంటి పండుగ ముత్యాలమ్మ పండుగ. ఇది ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, లేదా ప్రతి సంవత్సరం లేదా సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారని చెప్పుకోవచ్చు. సో ఇది కోయలకు సంబంధించినటువంటి అంశం. సో పరదాన్లు కోయల గురించి చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత కొండరెడ్లు. ఓకే, సో కొండరెడ్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా గోదావరి నదికి ఇరువైపుల అడవులలో పర్వత ప్రాంతాలలో నివసించేటటువంటి తెగ. మరి వీరి యొక్క మాతృభాష తెలుగు అని చెప్పుకోవచ్చు. మరి ఈ కొండరెడ్లు ప్రధాన వృత్తులుగా పోడు వ్యవసాయాన్ని, ఆహార సేకరణను, పశు పోషణను, చేపలు పట్టడం, వేటాడటం వీటిని కలిగి ఉన్నారు. ఆహార సేకరణలో, ఫలసాయం అనుభవించడంలో, వేటాడిన జంతువును మాంసాహారంగా స్వీకరించడంలో సామూహికత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ కొండరెడ్లు నాగలిని ఉపయోగించారు. వీరు కూడా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపుగా గుర్తించబడ్డారు. ఆది మానవ సమూహం. ఓకే, మరి అంతేకాకుండా వీరి సామాజిక వర్గంలో కూడా భర్త మరణిస్తే అతడి సోదరుడిని వివాహం చేసుకునే సంప్రదాయం వాడుకలో ఉంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ముత్యాలమ్మ, భూదేవి, గంగమ్మ దేవీలను ఆరాధించటం జరుగుతుంది. మామిడి కోత, భూదేవి పండుగ, గంగమ్మ పండుగ మరియు వానదేవుడి పండుగలను ఈ కొండరెడ్డి సామాజిక వర్గ ప్రజలు లేదా కొండరెడ్డి గిరిజన తెగ ప్రజలు జరుపుకోవటం జరుగుతుంది. ఓకే ఆఫీసర్స్, నెక్స్ట్ చెంచులు. ఓకే, సో చెంచులుకి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే, చెంచులు తెలంగాణలో గుర్తించినటువంటి మొట్టమొదటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా 64,227 ఆంధ్రప్రదేశ్ తోటి కలుపుకొని. ఓకే, సో ఈ చెంచు గిరిజన తెగ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అమరాబాద్ లేదా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ ప్రాంతంలో మరియు నల్లమల అడవులలో విస్తరించి ఉన్నారు. అంతేకాకుండా మరికొంతమంది చెంచులు నల్లగొండ జిల్లాలోని కృష్ణానది ఉత్తర ప్రాంతంలో, వికారాబాద్ ప్రాంతంలో కూడా నివసిస్తున్నారు. మరి వీరు ప్రధాన ఆహారంగా కందమూలాలు, గడ్డలు, తేనె స్వీకరించడం జరుగుతుంది. ఓకే, మరి అంతేకాకుండా చెంచులు శ్రీశైల మల్లికార్జున స్వామిని వారి అల్లుడిగా భావిస్తారు. అందుకే శివరాత్రి పండుగను ఈ చెంచు గిరిజన తెగ ప్రజలు పెద్ద స్థాయిలో జరుపుకుంటారు. ఇప్పటికీ శ్రీశైల దేవస్థానంలో ఒక చెంచు పూజారి ఉంటారు. చెంచువారు గారెల మైసమ్మ, భగవంతుడు వంటి జాతరలు నిర్వహిస్తారు. దేవత గారెల మైసమ్మకు చెంచులు తమ జాతి ఫలాన్ని ప్రసాదంగా ఇస్తారు అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి గిరిజన తెగ లంబాడ లేదా బంజారా లేదా సుగాలి. లంబాడాలను సుగాలి అని, బంజారాలు అని కూడా పిలవటం జరుగుతుంది. వీరు తెలంగాణలో అతిపెద్ద తెగ. ఎవరు? లంబాడ లేదా బంజారాలు. చూడండి, లంబాడాలు వారికి ప్రత్యేకమైనటువంటి ఆవాసాలతో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీటినే తండాలు అంటారు. 1976లో ప్రభుత్వం వీరిని షెడ్యూల్ తెగగా గుర్తించింది. వీరికి ప్రకృతి ఆరాధన, బహుదేవతారాధన ఎక్కువగా ఉంటుంది. మరి అంతేకాకుండా వీరిని వివిధ వర్గాలుగా విభజించడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన వాళ్ళని కాదు, సాధారణంగా ఉదాహరణకు గమనిస్తే భుక్య లేదా రాథోడ్, అదేవిధంగా వర్తియా లేదా జాదవ్, చౌహాన్, పమర్, బానోత్ లేదా అది. సో ఈ రకంగా గమనించవచ్చు. అయితే పెళ్ళి అయినటువంటి
లంబాడ మహిళలు ఏనుగు దంతంతో తయారు చేసినటువంటి గాజులను మణికట్టు నుండి ముంజేతి వరకు ధరిస్తారు. దీనిని బలియా అని పిలుస్తారు. ఓకే. మరి లంబాడాలకు సాంప్రదాయ సంగీత కళాకారులు ఉంటారు. వీరిని దప్పన్ అంటారు. పెళ్లి ఉత్సవాలలో కుటుంబ చరిత్రపై జంజే మరియు కింజ్రీ వంటి సంగీత పరికరాలను వాయిస్తూ ఈ దప్పన్స్ పాటలు పాడతారు. దప్పన్ అంటే సంగీత కళాకారులు లంబాడాలకు సంబంధించి. మెరైమా అనేటటువంటి దేవత ఈ తెగ యొక్క మహిళలను మరియు పిల్లలను భూముల సారాన్ని కాపాడుతుందని వీరి యొక్క నమ్మకం. మరి లంబాడిల్లో భంగి అనేటటువంటి భక్తుడు తమ జాతి శుభకార్యాలకు బ్రాహ్మణులు లేని విషయాన్ని గమనించాడు. ఓకే. మరి ఆ సందర్భంగా అతనికి దైవం ప్రత్యక్షమై సూచించినటువంటి కొన్ని విషయాలను గనక గమనిస్తే, చింత చిగురు సమయంలో చిగురు సాల్, ఈత పళ్ళు వచ్చే సమయంలో ఖజూరీ సాల్, జామ పండ్ల సమయంలో తీజూర్ సాల్, గోధుమ నారు పెంచే సమయంలో తీజ్ పండుగ. ఓకే. ఈ చెప్పుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో చిగురు సాల్, ఖజూరీ సాల్, తీజూర్ సాల్, తీజ్ పండుగ, ఈ కార్యక్రమం ఆదివారం దాటకుండా చేసుకోవచ్చునని దైవం భంగి అనేటటువంటి భక్తునికి సూచించారని నమ్ముతారు. ఓకే. అదేవిధంగా సేవాభయ్య మరియు శీతల అనేటటువంటి దేవుళ్ళను వీళ్ళు తమ పశు సంపద కాపాడుతారని నమ్ముతారు. అదేవిధంగా లంబాడీలు కొడుకు పుట్టాలని జల్మాతాను ఆరాధిస్తారు. ప్రకృతిలో నీరు, నిప్పు కాలుష్యాన్ని నివారిస్తాయని వీరు వేకల్ పేరుతో తీపి వంటకాలు చేసి ఆరగించటం జరుగుతుంది. మరి వీరి యొక్క సంప్రదాయ ఉత్సవాలు ఏమిటంటే తీజ్, శీతల, తుల్జా భవాని. బంజారాలు శీతల భవాని, శరభయ్య వంటి జాతరలు నిర్వహిస్తారు. సో ఇది బంజారా లేదా లంబాడి లేదా సుగాలి గిరిజన తెగకు సంబంధించినటువంటి సమాచారం. ఆ తర్వాత యానాది. చూడండి, యానాదీలు కూడా తెలంగాణలో ఒక షెడ్యూల్డ్ తెగవారు. ఓకే. థర్స్టన్ అనేటటువంటి ఆంథ్రోపాలజిస్ట్ లేదా చరిత్ర పరిశోధకుడు 1909లో వీరిని శ్రీహరికోట ద్వీపానికి చెందినటువంటి స్థానికులుగా పేర్కొన్నారు. ఎవరిని? యానాదీలను. ఓకే. నెక్స్ట్ చెప్పుకోవాల్సినటువంటి గిరిజన తెగవారు ఎవరు అంటే ఎరుకలు. ఓకే. సో ఎరుకల షెడ్యూల్ తెగవారు తెలంగాణ రాష్ట్రం అంతటా ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరికి లేదా వారికి వారు కొర్రు అని పిలుచుకుంటారు. ఎరుకల మహిళలు భవిష్యత్తు గురించి చెప్పే సంప్రదాయాన్ని బట్టి ఎరుక చెబుతా అని చెప్పడం వల్ల వీరికి ఎరుకల అనే పేరు వచ్చింది. ఓకే. సో ఎరుకల వారికి వీరికే సొంతమైనటువంటి మాండలికం ఉంటుంది. దీనినే ఎరుకల భాష లేదా కుర్రు భాష లేదా కులవత అని పిలుస్తారు. ఎరుకలు హిందూ దేవతలైన వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామిని, నారాయణ స్వామిని మరియు రాముడిని పూజిస్తారు. వీరు అంకమ్మ, కొల్లపురమ్మ, సుంకులమ్మ, పోలేరమ్మ మరియు ఎల్లమ్మ వంటి దేవతలను దుష్టశక్తుల నుండి కాపాడడానికి పూజిస్తారు. అంతేకాకుండా చెప్పుకున్నటువంటి ఈ దేవతలకు వీళ్ళు బలులు కూడా ఇస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గంపలు అల్లడం, చాపలు అల్లడం, పందుల పెంపకం మరియు తీగలు అల్లడం
వీరి యొక్క ప్రధాన సంప్రదాయ వృత్తి అని చెప్పుకోవచ్చు. ఎరుకల మహిళలు భవిష్యత్ గురించి జోష్యం చెప్పడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. సో ఇది అధ్యక్ష. ఆ తర్వాత ఇతర గిరిజన తెగ ప్రజల గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్. ఆల్ ద బెస్ట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆఫీసర్స్.